హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటంటే బేబీ కార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి బాగా చూడండి వీడియో. ఫస్ట్ బేబీ కార్న్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి బాయిల్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో కొంచెం ఫ్రై చేశాక తీసేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకొని ఫస్ట్ అవి వేగాక కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకైనా పుల్కాలోకైనా దేంతోనైనా రైస్తో కూడా బాగుంటుంది. అలాగే ఫ్రైడ్ రైస్ వాటితో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే చూస్తున్నారా, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అది వేగాక కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. వేసుకున్నాక టమాటా ప్యూరీ వచ్చు కదా, టమాటా నీటిలో ఉడకబెట్టుకొని అది ఉడికాక తొక్క తీసి అది మిక్సీ చేసుకోవాలి. అది కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. అది వేయడం వల్ల చాలా టేస్ట్, దీనికి టమాటా ప్యూరీయే టేస్ట్. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకుందాం. ముద్ద వేసాక బాగా వేగాక మళ్ళీ కలుపుకొని బాగా వేగాక అందులో మనం జీడిపప్పు ముద్ద చేసుకోండి. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అదేంటంటే మనకు ముద్దలా వస్తుంది, గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. మన గ్రేవీ అనేది ముద్దలా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులో వాటర్ వేసుకొని వేగాక వాటర్ ఉడుకుతూ ఉండగా అందులో బేబీ కార్న్ మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకుని అవి వేసేయండి. కావాలంటే అందులో పొటాటోస్ కూడా వేసుకోవచ్చు. మేము ఎందుకు వేసుకున్నామంటే కర్రీ సరిపోద్దా లేదా అని చెప్పేసి వేసుకున్నాం. అయిపోయింది, రెడీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.